హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈ విశ్వం గురించి తెలుసుకునే మన ఈ జర్నీలో బిగ్ బ్యాంగ్ నుంచి సోలార్ సిస్టమ్ వరకు ఎలా ఏర్పడిందో అనేది వివిధ దశల్లో తెలుసుకుంటూ వచ్చాం. ఈ జర్నీలో ఈ వీడియో 5వది. ముందు 4 వీడియోలు చూడని వారు దయచేసి కామెంట్ సెక్షన్లో 4 వీడియో లింక్స్లు పోస్ట్ చేసాం. దయచేసి 4 వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలో అసలు మనం ఎర్త్ ఎలా ఏర్పడింది, మొదట్లో మన భూమి ఎలా ఉండేది, భూమి మీద మొట్టమొదటి జీవం ఏర్పడడం ఎలా, చాలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన గ్యాస్, రాళ్ళు అన్నీ కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ వలన దగ్గరగా చేరుకొని ఒక మండుతున్న గోళంలా తయారైంది. అదే మన భూమి. మొదట్లో మన భూమి కూడా విపరీతమైన ఉష్ణోగ్రతతో ఎక్కడ చూసినా లావా ప్రవహిస్తూ ఒక నరకంలాగే ఉండేది. ఆ సమయంలో భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతూ ఉండేది. ఎంతంటే ఇప్పుడు రోజుకి 6 గంటలు మాత్రమే ఉండేవి. అయితే ఆ సమయంలో మార్స్ గ్రహం అతి పెద్దగా ఉన్న ఒక గ్రహం నుంచి వచ్చినటువంటి ఒక గ్రహం భూమిని చాలా బలంగా ఢీకొట్టింది. భూమి మీద కొంత భాగం చల్లాచెదురుగా అయిపోయింది. అలా చల్లాచెదురైనటువంటి శకలాలన్నీ కలిసి దగ్గరికి చేరుకొని మనం ఇప్పుడు చూస్తున్నటువంటి చంద్రుడు ఏర్పడ్డాడు. చంద్రుడు ఏర్పడిన మొదట్లో మన భూమికి చాలా దగ్గరగా, అంటే కేవలం 22,000 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండేవాడు. కానీ చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుంచి సుమారుగా 4 సెంటీమీటర్ల దూరంగా వెళ్ళిపోతున్నాడు. అలా ఒకప్పుడు 22,000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి చంద్రుడు ఇప్పుడు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలా కొన్ని కోట్ల సంవత్సరాలకి చంద్రుడు మన భూమి ఆకర్షణ పరిధి నుంచి దాటిపోయి సూర్యుని చుట్టూ ఒక గ్రహంలా తిరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదు, అప్పటి వరకు కూడా మన భూమి స్ట్రైట్గానే ఉండి తిరిగేది. కానీ ఆ గ్రహం బలంగా ఢీకొట్టడంతో 23.5 డిగ్రీస్ పక్కకి వంగిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భూమి కొంచెం వంగి తిరుగుతూనే ఉంది. కానీ అది కూడా మన మంచికే. అలా పక్కకు వంగి తిరగడం వల్లనే ఇప్పుడు మన భూమి మీద ఋతువులు ఏర్పడుతున్నాయి. అలాగే జీవం కూడా సజావుగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా మొదట్లో భూమి అంతర్భాగం నుండి బయటకు వచ్చేటటువంటి లావా అంతా కూడా భూమి మీద ప్రవహిస్తూ ఉండేది. ఆ సమయంలో భూమి మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్తో లావాతో ఉండేది. కానీ చుట్టూ ఉన్న అంతరిక్షంలో టెంపరేచర్ -270 డిగ్రీస్గా ఉంది. కాబట్టి ఆ లావా చల్లబడి కొంతకాలానికి భూమిపై పొరగా ఏర్పడి గట్టిపడడం జరిగింది. ఈ సమయంలో మన భూమి అంతా కూడా హైడ్రోజన్, అలాగే అగ్నిపర్వతాల నుండి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడు, మీథేన్ అన్నటువంటి వాయువులన్నీ కూడా ఈ యొక్క మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉండేవి. సరే, ఇప్పుడు మన జీవం ఎలా ఏర్పడాలంటే కావాల్సింది నీరు. కానీ అప్పటికి ఇంకా భూమి మీద నీరు అనేది లేదు. సో ఆ సమయంలో అంతరిక్షం నుంచి కొన్ని కోట్ల లక్షల ఉల్కలు అనేది ప్రతిరోజు మన భూమిని ఢీకొట్టడం జరిగింది. ఆ ఉల్కలలో మన భూమి మీదకి కొంత నీటిని తీసుకొచ్చాయి. ఈ ఉల్కల లోపల ఐస్ పార్టికల్స్ మరియు వాటి మధ్య భాగంలో ఉన్నటువంటి నీరు మన భూమి మీదకు చేరుకోవడం మొదలైంది. భూమి మీదకు నీరు ఇలా వచ్చింది అనే ఈ యొక్క ఆధారంగా కూడా మన యొక్క శాస్త్రవేత్తలకు దొరికింది. 1998లో భూమి మీద పడిన ఒక చిన్న ఉల్కను తీసుకొని దానిని పరీక్షించినప్పుడు దానిలో చిన్న చిన్న స్ఫటికాలు ఉండడం మన యొక్క శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిని మైక్రోస్కోప్ ద్వారా మరింతగా పరీక్షించి చూస్తే
ఆ స్ఫటిక రూపంలో ఉన్నటువంటివి నీటి చుక్కలుగా కదులుతూ వచ్చాయి. దీన్ని బట్టి భూమి మీద పడినటువంటి కొన్ని లక్షల కోట్ల ఉల్కల ద్వారానే నీరు భూమి మీదకి చేరిందని నిర్ధారించారు. కానీ ఆ చిన్న చిన్న నీటి చుక్కలు అన్నీ కలిసి ఇంత పెద్ద మహాసముద్రాలుగా ఏర్పడడానికి సుమారు 2 కోట్ల సంవత్సరాల పాటు కొన్ని కోట్ల సంఖ్యలలో ఉల్కలు భూమిని నిరంతరాయంగా ఢీకొట్టడం జరిగింది. అలా భూమి మీదకు చేరుకున్నటువంటి నీరంతా కూడా అప్పుడు భూమి మీద ఉన్న 1000 డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా ఆవిరైపోయి ఆకాశంలో చేరుకొని మేఘాలుగా ఏర్పడి వర్షం కురవడం మొదలు. అలా మెల్లగా భూమి చల్లబడడం జరిగింది. అలాగే సముద్రాలు కూడా ఏర్పడ్డాయి. అంటే మనం ఇప్పుడు తాగుతున్న ప్రతి నీటి చుక్క కూడా కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం అంతరిక్షం నుంచి వచ్చినటువంటి ఉల్కలు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నీటి బిందువులే. అయితే మొదట్లో చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడం వలన, చంద్రుడు గ్రావిటేషనల్ ఫోర్స్ వలన సముద్రాలు యొక్క అలలు కొన్ని వందల మీటర్ల ఎత్తులో లేచిపడుతూ ఉండేవి. కానీ చంద్రుడు భూమికి దూరంగా జరుగుతూ వచ్చే కొద్దీ సముద్రం యొక్క అలలు ప్రశాంతంగా మారడం జరిగింది. అయితే ఉల్కలు కేవలం వీటిని మాత్రమే కాదు, ఎమినో యాసిడ్స్, మినరల్స్, ప్రోటీన్స్ని కూడా తీసుకొచ్చాయి. అయితే ఇవి ఒక జీవి ఏర్పడడానికి కావలసినటువంటి బిల్డింగ్ మెటీరియల్స్. అంటే ఇప్పుడు భూమి మీద జీవం ఏర్పడడానికి కావలసినటువంటి పరిస్థితులు మరియు కావలసినటువంటి మెటీరియల్ కూడా రెడీ అయింది. కానీ నిజంగా మన భూమి సూర్య కుటుంబంలో సూర్యుని నుంచి సరైన దూరంలో ఉండడం వల్ల మాత్రమే మన మీద, అంటే భూమి మీద జీవం ఏర్పడడం జరిగింది. అసలు భూమి అనేది సూర్యునికి ఇంత దూరంలో కానీ కింద కానీ పైన కానీ ఉంటే అసలు భూమి మీద జీవం ఏర్పడడానికి అనువుగా లేదనే మాట. కానీ ఇప్పుడు మన భూమి ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని హ్యాబిటబుల్ జోన్ అని అంటాం. అంటే సూర్యుని నుంచి మరీ దూరంగా కాదు, అలాగని సూర్యుడికి మరీ దగ్గరగా కాదు. సూర్యుని యొక్క వేడిని తట్టుకోవడానికి సరైన విధంగా, అలాగే తన దగ్గర ఉన్నటువంటి నీటిని గడ్డకట్టే విధంగా కాకుండా, ఆవిరైపోయే విధంగా కాకుండా ఉన్నటువంటి ఏరియానే మనం హ్యాబిటబుల్ జోన్ అని అంటాం. ఈ యొక్క ఏరియాలో నీరు అనేది ద్రవ రూపంలో మాత్రం ఉంటుంది. ఈ యొక్క హ్యాబిటబుల్ జోన్ దాటి బయటకు వెళ్తే చాలా చల్లగా ఉండడం వల్ల నీరు అనేది గడ్డగట్టుకొని ఉంటుంది. సో నీరు అనేది గడ్డగట్టుకొని ఉంటే అక్కడ జీవులు ఏర్పడడానికి అనుకూలంగా ఉండదు. లేదు, ఈ యొక్క హ్యాబిటబుల్ జోన్కి వెలుపలగానే ఉంటే చాలా ఎక్కువ వేడిగా ఉండడం వల్ల నీరు అనేది వేగంగా ఆవిరైపోతుంది. సో అక్కడ కూడా జీవం అనేది ఏర్పడడానికి అవకాశం ఉండదు. సరిగ్గా మన భూమి అనేది ఈ యొక్క హ్యాబిటబుల్ జోన్లో ఉండడం వల్ల మాత్రమే మనం అదృష్టవంతులం అనుకోవచ్చు. ఈ భూమి మీద ప్రతి జీవి కూడా కొన్ని కోట్ల కణాలతో తయారై ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే భూమి మీద ఏర్పడినటువంటి మొట్టమొదటి జీవిని, అదే జీవి ఏకకణ జీవి అని అంటాం. ఆ యొక్క ఏకకణ జీవినే మనం ప్రోకారియోట్స్ అని కూడా పిలుస్తాం. వీటిని చాలా ఎక్కువ మంది లూకా అని కూడా అభివర్ణిస్తారు. అయితే ఈ లూకా అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్స్ అని దీనికి మీనింగ్. ఇవి సుమారుగా 300 కోట్ల సంవత్సరాల పూర్వమే ప్రాణం పోసుకొని ఉంటాయని ఒక అంచనా. ఇప్పుడు భూమి మీద మొట్టమొదటి జీవి ఏర్పడడానికి సమయం ఆసన్నమైంది. అయితే మొదటి జీవి ఎలా ప్రాణం పోసుకుంది అని చెప్పడానికి చాలా థియరీస్ ఉన్నాయి. కానీ వీటిలో చాలా బలంగా అందరూ ఏకీభవించే యొక్క థియరీ ఏదైనా ఉంది అంటే అది ద థియరీ ఆఫ్ ప్రైమరీ అబియోజెనిసిస్ అనేది చాలా ఎక్కువ మందికి తెలిసింది మరియు ప్రసిద్ధి చెందింది. మనం లోతుగా గమనిస్తే ఒక జీవిలో జరిగే దాదాపు ప్రతి పని కూడా ఒక కెమికల్ రియాక్షన్, అంటే రసాయనిక చర్య.
మెటబాలిజం కానీ, నాడీకి సంబంధించినటువంటి చర్యలు కానీ, జీన్స్ కానీ, ఇలా మీరు ఏది తీసుకున్నా సరే అది రసాయనిక చర్యే. ఈ యొక్క థియరీ ప్రకారం కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు ఎటువంటి జీవం లేని కొన్ని రసాయనిక పదార్థాల మధ్య జరిగినటువంటి రసాయనిక చర్య వలన ఒక జీవి ఏర్పడే అవకాశం ఉందని ఈ థియరీ చెబుతుంది. అంటే కొన్ని రసాయనిక పదార్థాలు అన్నీ కూడా వాటంతట అవే రియాక్ట్ అయ్యి ఒక ఎటువంటి లైఫ్ లేనటువంటి యొక్క రసాయనిక పదార్థాలన్నీ కలిసి ఒక లైఫ్ ఉన్నటువంటి పదార్థంగా మారే యొక్క ప్రక్రియని ఇక్కడ వివరిస్తుంది ఈ థియరీ. అయితే ప్రాణంలోని కొన్ని పదార్థాలు కలిసి ఒక ప్రాణం ఉన్న పదార్థంగా మారింది ఇక్కడ. దీనికి ఉదాహరణగా మనం మాట్లాడుకోవాలంటే ఒక కారుకి ఉండే పరికరాలన్నిటినీ అంటే స్పేర్ పార్ట్స్ అన్నిటిని కూడా విడదీసి వేరువేరుగా పెడితే వాటికి ఎటువంటి కదలిక ఉండదు. అదే ఈ యొక్క స్పేర్ పార్ట్స్ అన్నీ కలిసి ఒక క్రమ పద్ధతిలో మనం అమర్చి దానికి ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్ వేయడం వల్ల అది ఒక వాహనంగా తయారయ్యి కదలగలదు. సేమ్ ఇదే పద్ధతిని యూజ్ చేసుకొని ఆక్సిజన్, కార్బన్, వాటర్, ఫాస్ఫరస్ మరియు ఉల్కల ద్వారా భూమి మీద చేరుకున్నటువంటి ఎమినో యాసిడ్స్ మరియు మినరల్స్ ఇవన్నీ కూడా కలిసి ఆనాటి పరిస్థితిలో వాటి మధ్య ఉన్నటువంటి జీవ రసాయన చర్య కారణంగా మొట్టమొదటి ఏకకణ జీవి ప్రాణం పోసుకుంది. సో ఈ యొక్క థియరీని చాలామంది శాస్త్రవేత్తలు కూడా నమ్ముతున్నారు. అయితే ఈ మొట్టమొదటి జీవి సముద్ర గర్భంలో ఉన్నటువంటి హైడ్రోథెర్మల్ వెంట్స్ వద్ద ప్రాణం పోసుకుని ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సముద్రంలో నీటి భూగర్భం లోపలికి వెళ్ళి అక్కడ వేడి వలన సుమారుగా 400 డిగ్రీల వరకు వేడైనటువంటి మినరల్స్, ఎమినో యాసిడ్స్, కార్బన్ వంటి ఎన్నో ఎలిమెంట్స్ కలిసి హైడ్రోథెర్మల్ వెంట్స్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. కావలసిన వేడి లభించడం, పరిస్థితులన్నీ కూడా అనుకూలించడం బహుశా ఇక్కడే మొట్టమొదటి ఏకకణ జీవి ఏర్పడి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. ఇలా ఏర్పడిన మొట్టమొదటి ఏకకణ జీవి నుంచి బ్యాక్టీరియా, ఆర్చియా అనే 2 జీవాలు పరిణామం చెందాయి. బ్యాక్టీరియాకి చెందినటువంటి సయానోబ్యాక్టీరియా. సో ఇదే ఫస్ట్ ఫోటోసింథసిస్ బ్యాక్టీరియా. ఇదంతా జరిగేసరికి మన భూమి మీద ఇంకా ఆక్సిజన్ అనేది లేదు, మొక్కలు కూడా పుట్టలేదు. అయితే సియానోబ్యాక్టీరియా అనేది సూర్యకాంతిని, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఈ రెండింటిని ఉపయోగించుకొని ఆక్సిజన్ విడుదల చేయడం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు మొక్కల్లో జరిగే ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియలాగా అలా మెల్లమెల్లగా ఈ భూమి మీదకు ఆక్సిజన్ రావడం మరియు కొంచెం కొంచెం పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని జీవాలు తిరుగుతున్నాయి అంటే దానికి కారణం ఈ సయానోబ్యాక్టీరియా మాత్రమే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సయానోబ్యాక్టీరియా నివసించడానికి స్ట్రోమోమెలటైల్స్ అనే ఒక ఇల్లు లాంటి ప్రదేశాన్ని ఏర్పరచుకోవడం, కొన్ని పొరలుగా చేసుకుంటూ సయానోబ్యాక్టీరియా అనేది నివాసంగా ఏర్పరచుకుంది. ఇవి కొన్ని కోట్ల వందల సంవత్సరాలు ఏజ్ కలిగినటువంటివి. అప్పటి నుంచి ఇవి ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉన్నాయి. అలా వాతావరణంలో ఆక్సిజన్ అంతా కూడా రెడీ అయింది. అయితే మిగిలిన జీవాలు మరియు మిగిలిన జాతులు అన్నీ కూడా రావడానికి అన్ని విధమైనటువంటి రంగం సిద్ధమైంది. ఇలా పరిణామం చెందినటువంటి ఏర్పడినటువంటి ఏకకణ జీవి నుంచి మిగతా జీవులన్నీ కూడా పరిణామం చెందడానికి పట్టిన కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కొన్ని వందల లక్షల రకాలైనటువంటి జీవులు మరియు మన హ్యూమన్స్ ఏర్పడ్డారు.
అయితే ఈ యొక్క ఏకకణ జీవి నుంచి పరిణామం చెందడం ద్వారా ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి పక్షులు, జంతువులు, మనుషులు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అసలు ఈ యొక్క మనం మాట్లాడుతున్నటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి, అసలు ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది, ఒక ఏకకణ జీవి నుంచి ఇన్ని రకాల జీవులు అసలు ఎలా ఏర్పడ్డాయి అనేది మన తరువాతి వీడియోలో తెలుసుకుందాం. అసలు ఎవల్యూషన్ అనేది డిఎన్ఏ మార్పుడు ద్వారా, ఆ డిఎన్ఏలో జరిగినటువంటి కెమికల్ రియాక్షన్స్ ద్వారా జరుగుతుంది. సో అసలు డిఎన్ఏ అంటే ఏంటి, అసలు ఎవల్యూషన్ థియరీలో ఏది బేస్ అయ్యి మనమంతా ఇంతగా ఎవల్యూట్ అవుతూ మన యొక్క జీవితాలు మార్పులు అవుతూ వచ్చాయనేది మన రాబోయే వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక క్వశ్చన్. ఇంతవరకు మనం 5 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ 5 ఎపిసోడ్స్లో మీకు నచ్చినటువంటి ది బెస్ట్ ఎపిసోడ్ దయచేసి కామెంట్ చేయండి. అంతేకాదు మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా వీడియోను ఆదరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. We love you all.